మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీ స్వాగతం. ముందుగా మంజునాథ్ రెడ్డి గారు, దిస్ ఇయర్ పక్కా 500, ఈ సంవత్సరం ఖచ్చితంగా 500 రూపాయలు ధర తగ్గదు, ఇదే ధర కొనసాగుతున్న ఆశాభావాన్ని మంజునాథ్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంటే ఎవరు భయ్యా? ఆయన వస్తే ధర పెరుగుతుంది అంగళ్ళు మార్కెట్లో. నిన్నైతే అంగళ్ళు మార్కెట్ 15 ఆగస్టు ప్రభావంతో ధరలు వెళ్ళలేదు. ఇవాళ ఆయన వచ్చారు. నిన్న కూడా 900 రూపాయలు టాప్ ధర పట్టడం జరిగింది, కానీ ఇవాళ 900 4-5 లాట్ల వరకు మార్కెట్లో పడడం జరిగింది. టాప్ క్వాలిటీలు 650 నుంచి 750 800 కూడా చాలా వరకు పడ్డాయి. ఆయన వస్తే అంగళ్ళు అగ్గే. సయ్యద్ బాయ్, సెప్టెంబర్లో 1000 రూపాయలు పక్కా రాసి పెట్టుకోండి భాయ్. సంతోషం కదా బాబు గారు, 1000 రూపాయలు అమ్మితే రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అలా జరిగితే అందరికీ ఆనందమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎవరన్నా ఆయన అని ఎగ్గోని బాలుగారు కామెంట్ పెట్టారు. అన్న వీడియో ఉంది చూడండి ఒకసారి, ఆ వీడియోలో ఆయన ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ మలేష్ గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇక విజయ్ శివకుమార్ గారు, ఈ టమోటా పంటని నమ్మటానికి లేదు, పోయినసారి కుంభస్థలం బద్దలు కొట్టారని ఇదే టైంలో టమోటా నాడితే కనీసం కూలి వల్ల కూడా డబ్బు రాలేదు, కాయలు మొత్తం చెట్లలోనే వదిలేశారు, భారీగా నష్టపోయారు. మా ఊరు వాళ్ళు కొందరు అప్పులు తీర్చడానికి బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. ఒక్కసారి డౌన్ అయిపోయిందంటే మళ్ళీ పెరగడం చాలా కష్టం. పంటలు డ్యామేజ్ అయిపోయి అంత వర్షాలు ఎక్కడా పడలేదు, కాస్త చూసి నాటుకోండి రైతన్నలు. అయితే నిన్న సొంత ధరలు చూసి నాటిన వాళ్ళకి ఈ మొన్నటి వరకు జూలై చివరి వారం వరకు పెద్దగా నష్టమేం రాలేదు. ఇప్పుడైతే ధర తగ్గింది. ఈ ఆగస్టు 10 ధర, అది కూడా క్వాలిటీ ఉన్న కాయలు ఇప్పుడు కూడా 500, 600, 700 పెడుతున్న ధరలు. ఈ కళా క్వాలిటీ లేని కాయలు మాత్రమే ధర తగ్గింది. మొత్తం మీద శివకుమార్ గారు అయితే ఇప్పుడు చాలాసార్లు కామెంట్ పెట్టారు. ఆయన మాత్రం టమోటాలు ఇంతవరకు ఆదాయం పొందలేదు. ఆయన టమోటాలు ఆదాయం పొందాలని, భగవంతుని కరుణించాలని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. ఒకటి అయితే తగ్గడం అంటూ ఆరంభం అయితే, టమోటా డౌన్ అయ్యడం ఆరంభం అయితే ధర పడడం చాలా కష్టం. పంట నష్టం జరిగేంత రీతిలో ఎక్కడ వర్షాలు కురవలేదు, ఇదైతే వాస్తవం. ప్యాకేజ్ యూట్యూబ్ వాళ్ళని కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్యాలి బ్రో అన్న. వాళ్ళు ఎలా కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారన్నా? ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, యూట్యూబర్స్ వల్ల రేట్స్ డిగ్రీస్ అయినాయి. రెడ్డి గారు, ఉరి మంగళం మీద పడ్డమంటే ఇదే. సర్వేల వల్ల, ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఏదో జరిగింది, ఏదో అయ్యింది మనం చెప్పుకోవడం ఎలా ఉంటుందో, యూట్యూబర్స్ వల్ల ఒకటి పెయిడ్ ఆర్టిస్టులతో మీరు కన్సల్ట్ అయ్యి ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలి, ఎప్పుడు ధరలు వస్తాయని చెప్పి మీరు నష్టపోయి ఉంటే దానికి వాళ్ళు బాధ్యులు. తతిమ యూట్యూబర్స్ ఏదో పిచ్చి టైటిళ్ళు పెట్టి మిమ్మల్ని ఆకర్షించి వ్యూస్ ఎక్కువగా సంపాదించుకొని సబ్స్క్రైబర్లను తెచ్చుకొని అది వేరే విషయం. కానీ ఈ యూట్యూబర్ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ మినహాయిస్తే ధరల తగ్గుదలకు పెరుగుదలకు సంబంధం లేదు. మిగతా వాళ్ళగా నాకేమో తిరిగి నేను మాత్రం ధరల విషయం మాత్రం చెబుతాను. ఎప్పుడన్నా మొన్న చెప్పాను జూలై ధరలు, నేను చెప్పాను ఆగస్టు ధరలు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేగాని నాకు తెలిసి ఈ పెయిడ్ ఆర్టిస్టులు పిచ్చి టైటిల్ మినహాయిస్తే పిచ్చి పెట్టే వాళ్ళు ఎవరు కూడా ధరల తగ్గుదల పెరుగుదలకు సంబంధం లేదు. ఇక అనంతనేని రమేష్ గారు, అనంతపురం ఇవాళే 3.5 లక్షలు వచ్చింది, వారం తర్వాత వస్తుందని అనుకున్నంత స్టాక్ ఇప్పుడు వచ్చింది. ఇవాళైతే అనంతపురం మార్కెట్లో అధికారిక లెక్కల ప్రకారం 2,70,70,000 చిన్న క్రేట్లు, కానీ ఆ లెక్క వచ్చిన తర్వాత కూడా దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా కూడా 3,20,000 ఇవాళ దాటింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నిన్న రామసాయి గారు ఒక సందేశం పెట్టారు. కోలార్ జిల్లాలో ఎప్పుడు చూడలేదు, ఈ సర్వేలు ప్లాంటేషన్ భారీగా జరుగుతుందని చెప్పి. దానికి వచ్చి ప్రకాష్ బాబు గారు, కోలార్ డిస్టిక్ లెస్ ప్లాంటేషన్ కంపేర్ టు లాస్ట్ 10 years. ఫార్మర్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ వైరస్ క్వాలిటీ, అనంతపూర్ కాంపిటీషన్ అండ్ లెస్ డిమాండ్ ఆఫ్ తమిళనాడు ఇన్ అన్ సీజన్. రామసాయి గారు ఏమో కామెంట్ పెట్టారు, కానీ ఆయనకైతే 10 సంవత్సరాలు ఎప్పుడు ఇంత ప్లాంటేషన్ చూడలేదు అంటూ. కానీ నేను మాత్రం గంటాపద చపలు గత 10 సంవత్సరాలకు కంపేర్ చేస్తే ప్రస్తుతం అన్నదాతలు ఎవరు కూడా టమోటా ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా లేరు. దానికి కారణము వైరస్సు, నాణ్యత లేకపోవడం, అనంతపురంతో పోటీ, రెండోది డిమాండ్ తగ్గడం తమిళనాడుది. కాబట్టి కోలార్లో రామసాయి గారు చెప్పినట్లు భారీ ప్లాంటేషన్ ఏం జరగడం లేదు. దానికి కారణం వచ్చి రైతు ఎవరు కూడా ప్లాంటేషన్ గురించి ఇంట్రెస్ట్ లేదు, క్వాలిటీ, అనంతపురంతో పోటీ, వైరస్, రెండో తమిళనాడు డిమాండ్ లేకపోవడం, అన్సీజన్ అని ప్రకారం కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే ఇవాళ
రామస్వామి గారు కామెంట్ ఏం పెట్టలేదు. అన్న ఎందుకు ఇవాళ మీరు ఏది కూడా కామెంట్ పెట్టలేదు. గివ్ మీ యువర్ నెంబర్ బ్రో వేమారెడ్డి గారు. ఐ నీడ్ యువర్ నెంబర్ ప్రకాష్ బాబు గారు వీలైతే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే ఇంకా తగ్గిపోతాయి రేట్స్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూలైలో పోరాడుకోవాలి అంతే. బక్కన మహేష్ గారు అన్న గతంలో అందరి కామెంట్ పెట్టడం జరిగింది. పోయే మనిషి యొక్క ప్రాణం టమోటా ధరలు ఎవరు చెప్పలేదని చెప్పి ఇప్పుడు ఏమైనా జరగచ్చని దాన్ని ఎవరు ఊహించలేరు. నిన్న 15 ఆగస్టు ప్రభావంతో అన్ని మామిడి ధర తగ్గింది. అంగళ్ళు కూడా మీకు అది తెలిసింది దారుణంగా ధరలు వెళ్ళాయి. ఇవాళ అయితే అంగళ్ళు భారీ ధరలు వెళ్ళాయి. టాప్ అండ్ టాప్ 900 కేవలం నిన్న ఒక లాట పడితే ఇవాళ చాలా మండీలు 8, 7, 50, 9 చాలా ఆటలు పడ్డాయి. టమోటా మనం ఎప్పుడు చెప్పలేమన్నా. వెయిట్ అండ్ సీ. సెప్టెంబర్లో రచ్చెస్ పడింది. సారీ బ్రో. సయ్యద్ బాయ్ సెప్టెంబర్ 15 రేట్ 28 kg బాక్స్ 700 to 800 సెప్టెంబర్ నెలలో రేట్ పెరిగే అవకాశం ఏమన్నా ఉందా అన్న వెంకట్ గారు. అన్న ఈ నెలది ఏమాత్రం లేదు. సెప్టెంబర్లో అయితే ధర పెరగచ్చు అని చెప్పి కామెంట్ పడుతున్నారు. బట్ నేనైతే దాని గురించి కామెంట్ చేయదలుచుకో. ఎందుకంటే ఇంకా చూడాలి, వర్షాలు పడ్డాయి ఏమంతా చూడాలి. బట్ ఆగస్టు నెల మాత్రం నో హోప్స్. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. మరొక మారు అన్నదాతలందరికీ గణతంత్రం కాదు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘర ఘర పర్ తిరంగా ప్రధాని గారు పిలిపించారు. ఇంటింటి పై జెండాలు ఎగురవేయండి, స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించండి. మరొక మారు నా వీక్షకులకు అందరికీ, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ భారత స్వాతంత్ర దినోత్సవం, గణతంత్రం కాదు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.